ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్లో చర్చ జరగనుంది. అభివృద్ధి, పెట్టుబడులు, నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. పలు పథకాలను అమలు చేస్తూ పరిశ్రమలను ఆమోదించే కీలకమైన అంశాలతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఇక ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ఈ రోజున ఏపీ కేబినెట్ సమావేశం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కీలకమైన 11 అంశాలతోనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు రానుంది. అయితే రాత్రి జరిగిన తొలి అడుగు వార్షికోత్సవ సభలోనే ప్రజలకు ఎలా నాయకులు ఎలా ఉండాలి, దశాదిశ నిర్దేశం ఎలా చేయాలి, సంవత్సరంలో మనం ప్రజల వద్ద నుంచి ఏమేమి నేర్చుకున్నాం, కేంద్రం సహాయంతో కూడా మనం మరింతగా ఎలా ముందుకు పోవాలి, అలాగే P4 ద్వారా మధ్యతరగతి వారిని మరింతగా ఆదుకోవాలి, పేదవారిని కూడా ఉన్నత స్థాయికి తీసుకురావాలనే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే సమాజ పరిరక్షణ కోసం కూడా చట్టాన్ని ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రధానంగా ఈ రోజు ప్రధాన కీలక అంశాలు ఏంటంటే అభివృద్ధి, అమరావతి అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఉంది. అలాగే ఇప్పుడు ఏపీలో 2 పునర్వ్యవస్థీకరణ దిశగా ఆంధ్రప్రదేశ్లో 2 కొత్త పట్టణ ప్రణాళికలను ఏర్పాటు చేయనున్నారు. ఒకటి అమరావతి రీజన్, రెండోది కూడా రాజమండ్రి రీజన్ కూడా ఏర్పాటు చేసేందుకు సమావేశం ఉంది. అట్లాగే ఏఐసి సమావేశంలో 11 ప్రాజెక్టులకి ఆమోదం జరిగింది. దీనికోసం 28.546 కోట్ల పెట్టుబడులకు ఈ రోజున కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే అమరావతిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న గవర్నమెంట్ కాంప్లెక్స్ లో 1450 ఎకరాలు ఇప్పటికే తీసుకున్నారు. వాటికి మౌలిక వస్తువులు కల్పనల కోసం కూడా 1852 కోట్లతో టెండర్లు పిలిచేందుకు కూడా ఆమోదం తెలుపుతుంది కేబినెట్. అలాగే సిడి యాక్సెస్ రోడ్డును కూడా నేషనల్ హైవేకి 16 కలిపేందుకు కూడా 682 కోట్లతో టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపుతుంది. అమరావతి రెండో దశ పనుల్లో కూడా 44,000 ఎకరాల ల్యాండ్ పిల్లింగ్ ద్వారా సేకరించే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ, అలాగే చూసుకుంటే కనుక అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి సన్నాహాలు ప్రారంభించారు. ఇది కూడా ఈ రోజున ప్రధాన కీలక అంశం కానుంది. ఈ రోజున రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు తెలిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కూడా కేబినెట్ లో ఈ రోజు చర్చకు రానుంది. నిన్న కేబినెట్ సమావేశం నిన్న ఉప మంత్రివర్గ సమావేశం కూడా సచివాలయంలో జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ 4.0 పాలసీ పైన 23వ తేదీన సచివాలయంలో జరిగే సమీక్షా సమావేశంలో 23 సంస్థలు ముందుకు వచ్చాయి. ఇవన్నీ కూడా 22,000 కోట్ల పెట్టుబడి, దానిపైన స్పందించే అవకాశం ఈ రోజు ఉంది. పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం క్లస్టర్ల వారీగా హీరోస్పేస్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే కూడా ప్రధానంగా ఈ రోజున జరిగే సమీక్షా సమావేశంలో కూడా 22వ సంవత్సరం జరిగే పుష్కరాలు పురస్కరించుకుని 26వ తేదీన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కూడా సెంట్రల్ మినిస్టర్స్ కూడా శంకుస్థాపన చేయనున్నారు. అంటే 27 సంవత్సరంలో మరలా మనకి తొలి 2వ పుష్కరాలు అయ్యి, గతంలో కూడా రాష్ట్ర విభజన అనంతరం తొలి ప్రభుత్వం ఏర్పడినాక అప్పట్లో పుష్కరాలు కూడా చేయడం కూడా జరిగింది. మరలా 2027లో జరిగే పుష్కరాలు కూడా గోదావరి పుష్కరాలు కీలకంగానయ్యి దీని నిమిత్తం 94.4 కోట్ల అభివృద్ధి పనులతో కూడా చేయాలని నిర్ణయం తలపెట్టారు. 26వ తేదీన శంకుస్థాపన చేసేందుకు కూడా ఇక్కడ ప్రధానంగా సమావేశాలు, సలహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే కీలక అంశంగా కూడా ఏపీ అభివృద్ధి ప్రధానంగా కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరగనుంది. పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగ యువతికి అవకాశాలు కల్పించడంలోనూ, అలాగే ప్రధానంగా బీపీఎల్ స్కీమ్లో ఉన్నవారిని కూడా పైకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఎవరైతే కార్మికులు, కర్షకులు వీళ్ళందరూ ఉంటారో బీపీఎల్ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ సిటీ ప్రాంతంలో కూడా 2 సెంట్ల స్థలాన్ని, పల్లెటూరు ప్రాంతంలో కూడా 3 సెంట్ల ఉచిత స్థలాన్ని కూడా ఇవ్వనున్నట్లుగా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటుగా ఇప్పుడు ఇరు రాష్ట్రాలకి మధ్యన జరుగుతున్న బనకచెర్ల నీటిపారుదల ప్రాజెక్టు పైన కూడా కీలక సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. తొలుతగా చూసుకుంటే కనుక ఇప్పటికీ అమరావతి టవర్ల నిర్మాణం వేగవంతంగా పూర్తయింది. ఎప్పటికప్పుడు స్పెసిఫిక్ అథారిటీ కూడా దీనికి ఎంత పూర్తయింది ఏంటన్నది కూడా దానిపైన కూడా ఒక కీలక నిర్ణయం తీసుకొని ఆ నివేదికలు ఆమోదింపు చేయనున్నారు. అంటే మనకు రాష్ట్రంలో కూడా ఏరోస్పేస్ ఎక్కువ ఉంది కనుక దీనిపైన 22,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే 23 సంస్థలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రతి జిల్లాల వారీగా కూడా చూసుకుని క్లస్టర్లుగా ఏర్పాటు చేయాలి. హీరో డిఫెన్స్ పరిశ్రమలు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పేసి కూడా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నేపథ్యంలో ఈ అంశాలే ఇవాళ కీలకం కానున్నాయి. అయితే రాత్రి కూడా 4 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలతో పాటుగా అలాగే మనకి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం బేసిక్ అంటే ఏదైతే
కీలకంగా ఉన్న అంటే స్థానికంగా ఉన్న సమస్యలు, ఏదైతే ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు, వీటన్నిటిపైన కూడా సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే కనుక గడిచిన 1 సంవత్సరంతోనే కాకుండా 4 సంవత్సరాలు కూడా ప్రధానంగా పరిపాలన పైన దృష్టి కేంద్రీకరించాలని, ఈ 4 సంవత్సరాలే ప్రధానంగా కీలకం కావాలని చెప్పారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా గ్రామ స్థాయి నుంచి కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దిశ నిర్దేశం చేయడం కూడా జరిగింది. దీంట్లోనే జిల్లా ఎస్పీలతో పాటుగా జిల్లా కలెక్టర్లు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలని ప్రజల వద్దకు తీసుకువెళ్లి వాళ్ళకి సంతృప్తిపరచవలసిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని చెప్పేసి కూడా ఏపీ సీఎం వాళ్ళకు కూడా దిశ నిర్దేశం చేయడం కూడా జరిగింది. అట్లాగే ప్రభుత్వం నుంచి ఏదైనా జిల్లాలకి కేటాయించిన బడ్జెట్లు కానీ దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ హెచ్ఓడీలతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లు ఉండాలని, ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. ప్రతి పనికి కూడా కేంద్రం ఆమోదించిన అనంతరమే ఈ ప్రాజెక్టులన్నీ చేపడుతున్నామని, కేంద్రం సహకారంతోనే ఈ ఆంధ్రప్రదేశ్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతామని, ఇదే నేపథ్యంలోనే ఒక అమరావతి రీజియన్నే కాకుండా 26 జిల్లాల్లో కూడా ప్రతి గ్రామీణ ప్రాంతంలో వారిని కూడా మరింతగా అభివృద్ధి చేస్తామని, ఏదైతే ఎక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో వారిని అందరినీ గుర్తించడం జరుగుతుందని, ఇప్పటికే పరిశ్రమలకు పెట్టుబడి పెట్టే వారి కోసం విశాఖపట్నాన్ని ప్రధాన రీజియన్గా ఏర్పాటు చేస్తామని, దీంతో పాటుగా జిల్లాలోని మూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మూల ప్రాంతాల్లో అభివృద్ధి చెందని ప్రాంతాల్లో కూడా పలు భూములను గుర్తించి ఆ భూముల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎవరైతే వస్తారో వారందరికీ త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు, వారందరికీ ఏదైతే సహాయ సహకారాలు అందించేందుకు అవసరమైతే అక్కడ ఉన్న నిరుద్యోగులనే ట్రైనింగ్ ఇప్పించి మరి దాంట్లో ఉద్యోగాలు చేర్పించేందుకు కూడా ప్రధానంగా కృషి చేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పటికే 5,700 ఉద్యోగాల రూపకల్పనకు ఏరోస్పేస్ ద్వారా అవకాశం కల్పిస్తుంది. మరొక 8,000 ఉద్యోగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రస్తుతం అంటే ఇప్పటికీ అంటే ఈ 2.5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను ఇవ్వాలని చెప్పేసి జయంగా ఉంది. దీంతో పాటుగా ఇప్పటికే అమ్మఒడి పథకం ద్వారా వేలాది కోట్ల రూపాయలు విద్యార్థుల భవిష్యత్తు కోసం మంజూరు చేయడం కూడా జరిగింది. దీంతో పాటుగా చూసుకుంటే కనుక తల్లిముద్ద కార్యక్రమం కూడా ఇప్పటికే అన్న క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం వైపు వెళ్ళాలి, ఈ దిశగానే ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇదే కీలకమైన 11 అంశాలతో పాటుగా ఈ రోజు 11 గంటలకు కూడా ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. చక్రి అయితే వాసు, ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్ లో అభివృద్ధి పెట్టుబడులు, నిరుద్యోగ నిర్మూలనకు ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది వాసు? కీలకమైన చర్చలు కూడా జరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది చక్రి. గతంతో పోల్చుకుంటే కనుక ప్రతి కేబినెట్ సమావేశంలోనూ కూడా ఎవరైతే పరిశ్రమలకి మనకి ఏపీకి పెట్టుబడి పెట్టేందుకు వచ్చారో వారందరికీ కూడా మనం ఏదైతే వారికి సంబంధించిన అనుమతులు త్వరితగతిన చేయాలని, దాన్ని అనుసంధానంగా చేసుకుంటేనే ఉద్యోగ భృతిని కల్పించాలని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పారు. దీంట్లో కీలకంగా చూసుకుంటే కనుక ఇప్పటికే మనకి నిన్న జరిగిన ఉప కేబినెట్ సమావేశంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 అంటే 4.0 అంటాం మనం, దానికి నిన్న జరిగింది. దీనికి 23 సంస్థలు ప్రధానంగా ముందుకు వచ్చాయి. 23 సంస్థలు కూడా 23,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు కూడా నిన్న వాళ్ళ దస్త్రం కూడా మనకి ఆర్థిక శాఖకి సమర్పించారు. ఈ దస్త్రం ఆధారంగానే ఈ పరిశ్రమల రూపకల్పన, ఆ పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆ పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ శక్తి, దాంతోపాటుగా అక్కడ ఏమైతే ఉన్నాయో అంటే అక్కడికి కావాల్సిన మౌలిక వసతులతో పాటుగా స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేసేందుకు, అలాగే ఈ పరిశ్రమలకు ఎక్కడైతే పెడుతున్నారో ఆ ప్రాంతంలో అంటే రవాణా సౌకర్యం అంటే ఓడ సౌకర్యం కానివ్వండి, లేదా రోడ్డు రవాణా సౌకర్యం కానివ్వండి, విమాన సౌకర్యం కానివ్వండి, ఏదైతే అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం దేనికి దగ్గరగా ఉంటుందో ఆ దగ్గరగానే వాళ్ళకి సంబంధించిన మూల పదార్థాలు తయారు చేసుకునేందుకు మౌలిక వస్తువులకు కూడా క్లియరెన్స్ అంటే రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ, విద్యుత్ శాఖ, దానికి సంబంధించిన భూపరిపాలన శాఖ, ఈ శాఖలన్నీ కూడా సమన్వయంతో క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా నిన్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు చర్చించడం కూడా జరిగింది. ఇదే ప్రధానంగా చూసుకుంటే కనుక భారీ పరిశ్రమలకు సంబంధించిన హెచ్ఓడీస్ కూడా దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే అంటే ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ రూపకల్పనకే ప్రధానంగా కట్టుబడి ఉందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు కేబినెట్ లో మాట్లాడుతున్నారు. ఇప్పటికే 8,000 ఉద్యోగాల్లో తీసుకునే రూపకల్పన జరిగింది. దీంతో పాటుగా త్వరితగతిని కూడా ఇప్పటికీ 46 సంస్థలు మనకి పెట్టుబడి పెట్టేందుకు కూడా వచ్చినాయి. 88,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వాటికి మంజూరు చేయాలని చెప్పారు. అట్లాగే మనకి 7వ ఎస్బీఐ సమావేశంలో కూడా 18 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 28,546 కోట్ల పెట్టుబడులకు కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అంటే చూసుకుంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒకవైపు, అమరావతి అభివృద్ధి ఒకవైపు, మనకు రాష్ట్రంలో ఉన్న ఎక్కువ నిరుద్యోగుల్ని
వాళ్ళని ఎలా పునరంకితం అదొకవైపు కూడా ఏదైనా ఈ రోజు కేబినెట్ లో కీలకమైన అంశాలు కూడా చర్చకు రానున్నాయి చక్రి. రైట్, థ్యాంక్ యూ వాసు.